అంతటితో ఆయన ఉన్మాద ప్రలాపములు ఆరంభమయ్యాయి. శిష్యులు ఆయన చెప్పినట్లే ఆయన మాట్లాడినదంతా రాసుకున్నారు. కొంతసేపటికి నివారణ ఔషధం ఇవ్వగా దీక్షితుల వారికి స్వస్థత కలిగింది. ఆ ఉన్మాదావస్థలో ఆయన 50 శ్లోకాలు అసువుగా చెప్పారట. దానికి ఆత్మార్పణ స్తుతి అని, ఉన్మత్త పంచశతి అని పేర్లు. అందులోనిదే ఈ శ్లోకం. శివ శివ, నీ అనుగ్రహమును ఏమని వర్ణించను. సులభంగా లభించే జిల్లేడు పూలను, తుమ్మి పూలను భక్తుల నుండి సంగ్రహించి నీ సౌలభ్యమును ప్రకటిస్తూ వారికి మోక్ష సామ్రాజ్య లక్ష్మిని అనుగ్రహిస్తున్నావు. ఇది తెలియకుండా కాలాన్ని మేము వ్యర్థం చేస్తున్నాము. అయ్యప్ప దీక్షితుల వారు ఉన్మత్తావస్థలోనూ శివస్మరణ వీడలేదు. తన్మయతతో బాష్ప నేత్రాలతో ఆయన శివుణ్ణి తలుస్తూ ఉండిపోయాడు. పిచ్చి ఎక్కినప్పటికీ బుద్ధి మారకుండా ఒకే ఆత్మ ఉన్నందున శివస్మరణ చేశాడు. ఎటువంటి కష్టములు వచ్చినప్పటికీ, ఎటువంటి వ్యాధులు వచ్చినప్పటికీ దైవ స్మరణ మాత్రం మనం వదలరాదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా దైవాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి అని మహాస్వామి వారు తమ అనుగ్రహ భాషణంలో తెలియజేశారు.